హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు రంజాన్ స్పెషల్గా 6 రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను. Here's Ramzan recipe 1, Suji Ganji. ఇది ఒక ఇఫ్తార్ రెసిపీ. దీనినే సూజీ పోరేజ్, సాబుదానా సూప్ అని ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇది ఒక లోకల్ డిష్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ సీరియల్తో చేసుకుంటూ ఉంటారు. ఈ రెసిపీ గురించి ఇంకా ఎన్నో విషయాలు మీకు చెప్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇఫ్తార్ రెసిపీ అంటే ఫాస్టింగ్ తర్వాత తినే రెసిపీ. సో మనం నెయ్యి యాడ్ చేసామంటే ఎంతో ఎనర్జీని ఇస్తుంది. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 ఇంచు చెక్క యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవటం వల్ల డిష్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న 1 ఆనియన్, సన్నగా చాప్ చేసి ఉంచుకున్న 1 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఒక 70% కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న 1 టొమాటో, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేసుకొని టొమాటోస్ పూర్తిగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఫాస్ట్గా చేసుకునే టేస్టీ రెసిపీ ఇది. ఈ రంజాన్ హోలీ మంత్లో ఎంతో ఫ్రీక్వెంట్గా చేసుకునే గంజి రెసిపీ ఇది. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 3/4 లీటర్ వాటర్ అన్నమాట. వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ రెసిపీ గురించి నాతో నా ఫ్రెండ్ చెప్పిందనమాట. దానికోసం స్పెషల్ థ్యాంక్స్ టు హర్. ఇలా వాటర్ బాయిల్ అయ్యే టైంలో సాల్ట్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయిన వెంటనే ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. అంటే 50 గ్రాములు బొంబాయి రవ్వ. మనం రవ్వ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. మీరు ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోలేదు అంటే ఉండకడుతుందన్నమాట. రవ్వ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 3 to 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ అలా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు కుక్ చేసుకున్నారు అంటే గట్టి పడుతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉందంటే రవ్వ గంజి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఈ రెసిపీకి ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. దానివల్లనే ఈ డిష్ యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దానికోసం ఫస్ట్ మీరు గంజిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి ఇలా కారం బూందీని యాడ్ చేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ నా ఫ్రెండ్కి ఎంతో ఇష్టమని చెప్పింది. తర్వాతే తెలిసింది దీనిని ఎంతోమంది ఇష్టంగా తింటారని. మరి అంతమంది ఇష్టంగా తినే రెసిపీని మీతో షేర్ చేయకుండా ఎలా ఉంటాను? అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే మసీద్లో నమాజ్ అయిపోయిన తర్వాత ఈ రంజాన్ మంత్ మొత్తం కూడా ఈ డిష్ని సర్వ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే మసీదులో సర్వ్ చేసే ఈ డిష్లో నాన్ వెజ్ స్టాక్ యాడ్ చేస్తారు. ఐ హోప్ ఈ రెసిపీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేశా అనుకుంటున్నా. Here's Ramzan recipe 2, Sweet Bundi. స్వీట్ బూందీ రెసిపీ కావాలని ఒక సబ్స్క్రైబర్ కమెంట్ కూడా చేశారు. వారి కోసమే స్పెషల్గా ఈ వీడియో. స్వీట్ బూందీని కొన్ని ప్లేసెస్లో ఇఫ్తార్ రెసిపీగా కన్సిడర్ చేస్తారు. దీనికి రీజన్ ఏంటంటే స్వీట్ బూందీ ఇన్స్టాంట్గా ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఫాలో అయ్యారు అంటే సేమ్ స్వీట్ హోమ్లో దొరికే స్వీట్ బూందీ టేస్టే వస్తుంది. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి తీసుకోండి. ఈ శనగపిండి ముందుగానే జల్లించి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని చేర్చుకుంటూ పల్చటి బ్యాటర్గా ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో గోరువెచ్చగా ఉన్న 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల బూందీ బాగా ప్లఫీగా వస్తాయని గుర్తుంచుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాటర్ ఇంత పల్చగా ఉండాలని గుర్తుంచుకోండి. బ్యాటర్ ఇంత పల్చగా ఉంటేనే బూందీ చేసుకునేటప్పుడు చిల్లుల గంటలో నుంచి ఈజీగా బూందీ పడిపోతాయి.
ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వలేదంటే బాండీలో పిండి మొత్తం ఒకే చోట పడిపోతుంది. వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ స్పూన్ కానీ ఇలాంటి చిల్లుల గెంటె కానీ తీసుకొని కడాయి మధ్యలో మాత్రమే ఉంచుకొని శనగపిండి బ్యాటర్ని ఇలా పైనుంచి వేసుకుంటూ ఉండాలి. మనం ఈ గెంటని మధ్యలో మాత్రమే ఉంచాలి. మనం మధ్యలో పెట్టి ఇలా పిండిని వేసుకున్నాము అంటే బూందీ సైడ్కి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మీరు మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ బూందీని చేసుకున్నారు అంటే ఆయిల్ టెంపరేచర్ మారిపోయి బూందీ రౌండ్గా కాకుండా ఫ్లాట్గా వస్తాయని గుర్తుంచుకోండి. బూందీ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయాలి. మీరు లేట్ చేశారు అంటే బూందీ క్రిస్పీగా మారిపోయి షుగర్ సిరప్ని సరిగ్గా అబ్జార్బ్ చేసుకోదు. ఇలా తీసిన బూందీని టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అంటే ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి స్ట్రైనర్ బౌల్ ఉన్నా కూడా బూందీని చేసుకోవచ్చు. కాకపోతే బూందీ సైజ్ కొంచెం చిన్నగా వస్తుంది. బయట దొరికే స్వీట్ బూందీ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం బ్యాటర్లో ఆరెంజ్ కలర్ అండ్ కొంచెం బ్యాటర్లో గ్రీన్ కలర్ని ఇలా మిక్స్ చేసుకున్నాను. పక్కా స్వీట్ హోమ్ స్టైల్లో చూపిస్తా అని చెప్పా కాబట్టి కలర్స్ యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆరెంజ్ కలర్ మిక్స్ చేసి ఉంచుకున్న బ్యాటర్ని బూందీగా చేసుకోవాలి. ఒక్కసారి చిల్లుల గెంట యూజ్ చేసిన తర్వాత సెకండ్ టైం యూజ్ చేసేటప్పుడు మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలి. మీరు కనుక క్లీన్ చేసుకోలేదు అంటే బూందీ రౌండ్గా రావని గుర్తుంచుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో చిల్లుల గెంటని క్లీన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని గ్రీన్ కలర్ మిక్స్ చేసి ఉంచుకున్న బ్యాటర్ని ఇలా బూందీగా చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. దానికోసం మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్ తోటి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అదే కప్ తోటి 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ కొంచెం జిగురుగా మారాలి. పాకం ఏమాత్రం రావాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది. మీరు కనుక పాకం వచ్చేంత వరకు వెయిట్ చేశారు అంటే బూందీ చల్లారిన తర్వాత పైన తెల్లటి పొరగా ఏర్పడుతుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ని యాడ్ చేయడం వల్ల కూడా పైన క్రిస్టల్ లేయర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే స్వీట్ హోమ్స్లో ఖచ్చితంగా వెనిగర్ని యాడ్ చేస్తారు. మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి, లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని రెడీగా ఉన్న బూందీ మొత్తం యాడ్ చేసుకొని ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. మీరు కనుక ఫాస్ట్గా మిక్స్ చేశారు అంటే స్వీట్ బూందీ పేస్ట్గా మారుతుందని గుర్తుంచుకోండి. అందుకే ఈ స్టెప్లో జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ మొత్తం కూడా బూందీ అబ్జార్బ్ చేసుకునేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ ఇలా షుగర్ సిరప్ మొత్తాన్ని కూడా బూందీ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. ఇన్ కేస్ మీకు కనుక టెంపుల్లో పెట్టే స్వీట్ బూందీ స్టైల్లో కావాలి అంటే ఇదే స్టేజ్లో చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి. స్వీట్ హోమ్స్ ఫాలో అయ్యే సీక్రెట్ టిప్స్తో స్వీట్ బూందీ రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. Here is Ramzan recipe 3, Sheer Kurma. షీర్ హూర్మా మీరు ఎలా పిలుస్తారు? కమెంట్ చేయండి. ఈ స్వీట్కి ఎందుకు ఆ పేరు వచ్చింది? రమదాన్కి ఇది ఎందుకు అంత ఫేమస్? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్పెషల్ డెజర్ట్ని టేస్ట్ చేశారు అంటే ప్యారడైజ్ అంటారు. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్ కానీ కడాయి కానీ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మెల్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం 1 కప్ సేమియా తీసుకోవాలి. ఇవి మామూలు సేమియా కంటే పొడవుగా సన్నగా ఉంటాయి. పొడవుగా ఉన్న సేమియాని నేను ఇలా బ్రేక్ చేసి కప్లోకి యాడ్ చేసుకున్నాను. మనకి మార్కెట్లో ఈ సేమియా ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు వీటిని మనం నెయ్యిలోకి యాడ్ చేసుకొని ఒక 20 to 30 సెకండ్స్ రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ సేమియా రోస్ట్ చేసే దొరుకుతాయి మనకి, సో ఎక్కువసేపు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి.
ఇలా కలర్ చేంజ్ అయిన సేవియాని పక్కకు తీసుకొని అదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో చాప్ చేసి ఉంచుకున్న 2 టేబుల్ స్పూన్స్ బాదం యాడ్ చేసుకోవాలి. ఈ బాదం ఆల్రెడీ సోక్ చేసి స్కిన్ని పీల్ అవుట్ చేసినవి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చాప్ చేసి ఉంచుకున్న జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల ఎండు ద్రాక్ష, 1 టేబుల్ స్పూన్ నల్ల ఎండు ద్రాక్ష, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసి ఉంచుకున్న పిస్తా, 1/2 కప్పు చాప్ చేసి ఉంచుకున్న డేట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్లో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఖర్జూరం. సో దీనినైతే అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర చిరోంజీ నట్స్ ఉంటే ఇదే స్టేజ్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. షీర్ కుర్మాకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్తో అయితే సేవియా తీసుకున్నామో సేమ్ అదే కప్ తోటి 5 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్లో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పా కదా, సో పాలే సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ స్వీట్కి షీర్ కుర్మా అనే నేమ్ వచ్చిందే పాలు అండ్ ఖర్జూరం వల్ల. షీర్ అంటే పాలు, కుర్మా అంటే ఖర్జూరం. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద పొంగు రానివ్వాలి. ఇలా పాలు పొంగటం స్టార్ట్ అయిన వెంటనే మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు గార్నిష్ కోసం కావాలనుకుంటే కొంచెం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వదిలేయాలి. ఇలా చేయటం వల్ల డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ మొత్తం కూడా పాలకి పడుతుంది. దానివల్ల షీర్ కుర్మాకి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఈ స్పెషల్ రెసిపీ ఒక పర్షియన్ డెజర్ట్. పర్షియా కంట్రీలో దీనిని చేయటం మొదలుపెట్టారు. ఒకప్పుడు పర్షియా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ కంట్రీ పేరే ఇరాన్గా మారిపోయింది. సో ఇప్పుడు ఇది ఒక ఇరానియన్ డెజర్ట్ అన్నమాట. లో ఫ్లేమ్ మీద 1/2 గంట ఇలాగ పాలు డ్రై ఫ్రూట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే రోస్ట్ చేసి ఉంచుకున్న సేవియాని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ వదిలేయాలి. సో రమదాన్కి ఎందుకు ఇదంతా స్పెషల్ డెజర్ట్ అయిందో తెలుసా? రంజాన్ మంత్ మొత్తం కూడా ఫాస్టింగ్ ఉంటారు కదా, ఫాస్టింగ్ని బ్రేక్ చేయడానికి ఇఫ్తార్ టైంలో ఖర్జూరం తిని మోస్ట్లీ బ్రేక్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ డెజర్ట్లో డేట్స్ అనేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి దీనికి అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. 10 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఎసెన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కన్ఫామ్గా యాడ్ చేయాలని అయితే లేదు, షీర్ కుర్మాకి మంచి న్యాచురల్ కలర్ వస్తుందని ఇది యాడ్ చేసుకుంటున్నాము. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇలా పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్లు అయితే షీర్ కుర్మా మరీ ఎక్కువ పల్చగా అయితే లేదు. ఇన్ కేస్ మీకు కనుక ఎక్కువ పల్చగా కావాలనుకుంటే ఇంకొక కప్పు మిల్క్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో షీర్ కుర్మాని వేడి వేడిగా సర్వ్ చేసుకున్న, చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్న, ఎలా సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. నేనైతే పక్కా ఇస్లామిక్ స్టైల్లో ఈ రెసిపీ ప్రాసెస్ని చూపించడానికి ట్రై చేశాను. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసిన షీర్ కుర్మా హిస్టరీ గురించి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మొత్తం కూడా చెప్పాను. ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. Here is Ramzan recipe 4, Halim. ఏంటి వెజిటేరియన్ అని చెప్తుంది, చికెన్ మటన్ లేకుండా హలీం ఎలా చేస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా? రెసిపీ ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే మీకే అర్థమవుతుంది. సేమ్ నాన్ వెజ్ హలీం ఉండే కన్సిస్టెన్సీలోనే వెజిటేరియన్ హలీం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక 50 గ్రామ్స్ వరకు మిల్ మేకర్ తీసుకోవాలి. ఇలాగా గ్రామ్స్ కొలత కంటే మీకు కప్స్లో చూపిస్తే ఈజీగా ఉంటుంది అనిపించింది, అందుకే నేను ఈ గ్లాస్ తోటి మెజర్ చేసి చూశాను. దీంతో 2.5 గ్లాసెస్ ఉందన్నమాట. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ 2.5 కప్స్ అనమాట. సో ఇప్పుడు ఈ 2.5 కప్స్కి ఏ ఇంగ్రీడియంట్ ఎంత వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మిల్ మేకర్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి. ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి. చూడండి, ఇలాగ పొంగు రావటం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని నార్మల్ వాటర్ పోసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కూల్ అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో అరకప్పు గోధుమ రవ్వ, పావు కప్పు ఓట్స్, ఒక 3 బాదం పప్పు, 4 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ కందిపప్పు, మీ దగ్గర ఎర్ర కందిపప్పు ఉంటే యూస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడ మిల్ మేకర్ కూడా చల్లగా అయింది. ఇలాగ వాటర్ని స్నీజ్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో ఇలాగ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఏంటి నెయ్యి ఇంత నల్లగా ఉంది అనుకోకండి, మేము గసిని సపరేట్ చేయలేదు, అందుకే అలా ఉంది. సో కలర్ని అయితే ఇగ్నోర్ చేయండి. నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చాప్ చేసి ఉంచుకున్న జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ చాప్ చేసి ఉంచుకున్న బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్స్ చాప్ చేసి ఉంచుకున్న పిస్తా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి ఉంచుకున్న మీల్ మేకర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 1 మినిట్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో గుప్పెడంత పుదీనా, కొత్తిమీర, ఒక 1/2 కప్ అంత బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేశాను. మీకు కనుక రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలాగ కలర్ అయితే కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఇందులో రోజ్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే బ్రౌన్ ఆనియన్స్తో పాటు రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర రోజ్ పెటల్స్ లేవు, అందుకే ఇందులో 1 టీ స్పూన్ రోజ్ ఎసెన్స్ యాడ్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర రోజ్ పెటల్స్ ఉన్నట్లు అయితే పావు కప్పు రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోండి. అది కూడా డ్రై చేసి ఉంచుకున్న రోజ్ పెటల్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. సో అలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నీరు మెజర్మెంట్ అయితే ఇంత అంతా అని లేదు. మీల్ మేకర్ ఒక 90% మునిగే అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ పాలు, పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న పౌడర్ మొత్తం యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ హలీంని కొంచెం దగ్గర పడనివ్వాలి. యాక్చువల్గా అయితే చాలామంది ప్రెషర్ కుక్కరే కదా అని చెప్పి ఇదే స్టేజ్లో వెంటనే మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తారు. కానీ అలా చేశారంటే అడుగు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూడండి, హలీం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ వదిలేయండి. ఇన్ని విజిల్సే రావాలి, అన్ని విజిల్సే రావాలి అని అయితే అస్సలు అనుకోకండి. ఈ 15 మినిట్స్లో ఎన్ని విజిల్స్ వచ్చినా పర్వాలేదు, బట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ఇన్ కేస్ మీకు గనక ఒక్క విజిల్ కూడా రాకపోతే మీరైతే అస్సలు టెన్షన్ పడకండి. అయినా మీ హలీం పర్ఫెక్ట్గా రెడీ అయ్యి ఉంటుంది 15 మినిట్స్ తర్వాత. సో ఫైనల్లీ 15 మినిట్స్ కంప్లీట్ అయ్యాక ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చెక్ చేసి చూడండి. సో నాకు హలీం అయితే కొంచెం వాటరీగా అనిపించింది, అందుకే నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద ఉంచుకొని నెక్స్ట్ ప్రాసెస్ని చేసుకున్నాను. మీకు ఇలాగ వాటరీగా అనిపిస్తే మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోండి, లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే చేసుకోండి. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని ఇలా మొత్తం కూడా ఒకసారి జస్ట్ అలా మ్యాష్ చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఒక సగం నిమ్మకాయ అయితే సరిపోతుంది. మరొక్కసారి మ్యాషర్ తోటి ఇలాగా మ్యాష్ చేసుకోండి.
అండ్ మీరు చూసినట్లు అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ కలర్ తోటి హలీం అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకేముంది, వేడిగా సర్వ్ చేసుకున్నాము అంటే భలే టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా నాన్ వెజ్ హలీం చాలా ఇష్టంగా తింటారని తెలిసిందే, కానీ ఈ వెజిటేరియన్ హలీం ఒక్కసారి టేస్ట్ చేశారంటే దీనిని కూడా అస్సలు వదిలిపెట్టరు. ఎంతో హెల్తీ అండ్ ఎమ్మీ రెసిపీ ఇది. మరి రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. Here is Ramzan Recipe 5, Paneer Dum Biryani. మటన్ బిర్యానీతో పోటీ పడే బిర్యానీ ఇది. మరి ఇంత టేస్టీగా ఉండే బిర్యానీ రెసిపీ మీతోటి షేర్ చేయకుండా ఎలా ఉంటాను? బిర్యానీ అంటే చాలు, ఇంట్లో మనకు అంత టేస్ట్ రాదులే, రెస్టారెంట్లో తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు కనుక వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అంటే రెస్టారెంట్లో ఫాలో అయ్యే కొన్ని సీక్రెట్ టిప్స్ తెలుస్తాయి. దానివల్ల ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే మీకు కావాల్సిన బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. మిగిలిన క్వాంటిటీస్ అన్నీ కూడా దీనికి సరిపడా చెప్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను, బాగా నానిపోయాయి కూడా. సో నా బియ్యం అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లో 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో 150 ml పెరుగు యాడ్ చేసుకొని ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చాప్ చేసి ఉంచుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని అన్ని మసాలాలు కూడా పన్నీర్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే బిర్యానీ మసాలా. మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇన్ కేస్ ఇంట్లో చేసుకోవడానికి ప్రాసెస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇలా పన్నీర్ని మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 2 లీటర్స్ వాటర్ పట్టే అంత పాత్రను పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మెల్ట్ అయిన తర్వాత 3 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఇలా కట్ చేసి ఉంచుకున్న 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 లీటర్లు వాటర్ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. సగం నిమ్మకాయ అయితే సరిపోతుంది. మరొక్కసారి కలుపుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని 90% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ లెమన్ జ్యూస్. మనం నిమ్మరసం యాడ్ చేయటం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నం 90% కుక్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ అన్నం ఉడికేటప్పుడే నేను ప్యారలల్గా ఇంకో స్టవ్ మీద పన్నీర్ గ్రేవీని కూడా రెడీ చేసేసాను. ఒకసారి దాని ప్రాసెస్ కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద బిర్యానీ పాట్ కానీ ఎడల్పాటి పాత్రను కానీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టొమాటోస్ తోటి చేసిన టొమాటో పేస్ట్ని యూస్ చేశాను. టమాటో ప్యూరీనైనా యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలతో చేసి ఉంచుకున్న పౌడర్ యాడ్ చేసుకొని ఇలా నూనె పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 90% కుక్ అయిన రైస్ని ఇలాగా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని గ్రేవీ పైన ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక రైస్ అండ్ గ్రేవీ రెండు ప్యారలల్గా కుక్ చేసుకోవట్లేదు అంటే ఈ రైస్ని ముందుగానే వాటర్లో నుంచి డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ నీళ్ళల్లోనే ఉంచారు అంటే రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది.
ఇప్పుడు రైస్ మీద ఇలాగ మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోండి. గ్రేవీలో ఉన్న బ్రౌన్ ఆనియన్స్ ఇవి మొత్తం కలిపి ఒక 2 గుప్పెళ్ళు ఉంటాయి. పైనుంచి ఇలాగ మరొక గుప్పెడంత పుదీనాని వేసుకోండి. ఇప్పుడు మరొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే కలర్ అన్నమాట. కలర్ కోసం నేనైతే ఇక్కడ కుంకుమ పువ్వులో కొంచెం మిల్క్ని యాడ్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ మిల్క్ని పైనుంచి ఇలా కొంచెం వేసుకున్నాము అంటే బిర్యానీ రైస్కి మంచి కలర్ వస్తుంది. నార్మల్గా అయితే రెస్టారెంట్స్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలాని ఇలాగ స్ప్రింకిల్ చేసుకున్నాము అంటే మనము బిర్యానీ దమ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని సైడ్ నుంచి చెక్ చేసుకోండి. 99% చెమ్మ అయితే ఉండదు. ఇన్ కేసు చెమ్మ ఉందనుకుంటే మీరు ఇంకొక 5 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే ఎలాంటి చెమ్మ కనిపించలేదు. సో పన్నీర్ దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు దమ్ చేసుకునేటప్పుడు మరొక 10% రైస్ ఎలా ఉడుకుతుంది, నీరు యాడ్ చేసుకుందామని ఏమాత్రం అనుకోకండి. మనం వాటర్ని డ్రైన్ చేసుకున్నా కూడా మెతుకులకి ఎంతో కొంత నీరు అంటుకొని ఉంటుంది. ఆ నీరుతోనే ఎంతో పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోతుంది. ఇలా కింద నుంచి గ్రేవీ, పైనుంచి బిర్యానీ రైస్తో ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ దమ్ బిర్యానీ. మరి ఈ రమదాన్ మంత్లో ఒక్కసారి మటన్ బిర్యానీ ప్లేస్లో ఈ బిర్యానీని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుందంటారు. అండ్ ఫైనల్లీ ఈ బిర్యానీని డైరెక్ట్గా సర్వ్ చేసుకున్న, పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్న టేస్ట్ అద్దిరిపోతుంది. రెసిపీ నచ్చింది కదా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. Here is Ramzan recipe 6, fish fry. మీరు వింటుంది నిజమే. ఫిష్ లేకుండా ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఏంటి రెసిపీ విచిత్రంగా ఉందని ఆలోచిస్తున్నారా? బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉండే వెజిటేరియన్ ఫిష్ ఫ్రైని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఒక అరటికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన ఉన్న స్కిన్ని పీల్ అవుట్ చేయాలి. ఈ విధంగా పైన ఉన్న చెక్కు మొత్తం తీసిన తర్వాత అటు ఇటు కొసలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిష్ షేప్ రావడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా లేకుండా కట్ చేసుకోండి. అరటికాయ కట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో ఎగ్జాక్ట్గా ఫిష్ షేప్ అయితే రాదు. వాటిని వేస్ట్ చేసుకోకుండా రెసిపీలో యూస్ చేసుకోండి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం హోల్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా ఫిష్ షేప్ అయితే వచ్చేస్తుంది. మీరు ఇలా పీసెస్ని కట్ చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చేసుకున్నారంటే అరటికాయ వల్ల చేతులు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాలు కలిపి చేసిన పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ నూనె, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలాని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న అరటికాయ స్లైసెస్ని తీసుకొని మసాలా పేస్ట్ని 2 సైడ్స్ బాగా పట్టించాలి. మసాలాని బాగా పట్టించటం వల్లే వెజిటేరియన్ ఫిష్ ఫ్రైకి ఎంతో టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఈ మ్యారినేషన్ వల్ల బయట నుంచి ఎంతో క్రిస్పీగా ఉంటాయి. ఎందుకో తెలుసా? మనం ఈ మసాలాలో బియ్యపు పిండి యాడ్ చేసాం కదా, అదే ఆ క్రిస్పీ టెక్స్చర్ని ఇస్తుంది. ఈ విధంగా 2 సైడ్స్ మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ వదిలేయటం వల్ల అరటికాయ మసాలా ఫ్లేవర్స్ అన్నిటినీ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఎడల్పాటి పాత్రను పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 1 మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాము అంటే ఒక సైడ్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు సెకండ్ సైడ్కి ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి.
ఇప్పుడు పైనుంచి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ వదిలేయాలి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాము అంటే ఎంతో పర్ఫెక్ట్గా వెజిటేరియన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ లేకుండా జాగ్రత్తగా తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అరటికాయ తినటానికి చాలామంది ఇష్టపడరు. అలాంటి వారికి ఇలాగా ఫిష్ ఫ్రై అని చెప్పి పెట్టారంటే ఈజీగా తినేస్తారు. ఫిష్ లేకుండా ఫిష్ ఫ్రై రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.